అందరికీ హాయ్ అండి. అమ్మ బయట పొయ్యి మీద చికెన్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం పదండి. చికెన్ 1.5 kg అండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, టమోటా, అల్లం పేస్ట్, కొత్తిమీర. అవే కాకుండా ఇక్కడ చూడండి, ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి అవి మిక్సర్కి వేసుకుందండి. మాటలోనే ఆయిల్ కూడా వేసేసిందండి. ముందుగా పచ్చిమిర్చి వేసిందండి. నెక్స్ట్ ఆనియన్స్ ముందే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంది. నెక్స్ట్ అల్లం పేస్ట్, నెక్స్ట్ చికెన్, కాసేపు వేగిన తర్వాత నెక్స్ట్ పసుపు, కరివేపాకు కూడా, టమాటాలు కూడా ముందే వేయచ్చంట, కానీ అమ్మ ఇప్పుడు వేస్తుంది. ఎప్పుడు వేసామన్నది కాదు, ఉడికిందా లేదా అది చూసుకోవాలంటుంది. ఇక ఆల్రెడీ మిక్సర్కి వేసుకున్న మసాలా అంతా వేసింది. నెక్స్ట్ వాటర్ వేసిందండి. అప్పుడప్పుడు ఇలా గంటెతో తిప్పుకుంటూ ఉంటే కింద మాడకుండా అడుగంటకుండా ఉంటుంది. కారం, ఉప్పు సరిపోయిందో లేదో అని గంటతో కొద్దిగా తీసుకొని చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఆచి చికెన్ మసాలా, లాస్ట్ కొత్తిమీర. అంతేనటండి. కాసేపు చికెన్ ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుని తినటమేనట. ఇక ఈ వీడియో మీకే కాదు, నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. నిజానికి నాకు కూడా చికెన్ ఎలా వండాలో రాదు. సో చికెన్ రెడీ అటండి. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇక ఆగేదిలే, నేను వెళ్ళి తినేస్తా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.